పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. 2025 ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకోండి. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. ధనస్సు రాశి వారికి 2025లో శని సంచారం మీనంలోకి మారబోతుంది. అంటే గ్రహ గోచారంలో గ్రహాలన్నిటికీ కూడా 9 గ్రహాలకు ప్రతి గ్రహం కూడా ఒక్కో రాశి నుంచి బుధ శుక్ర 30 రోజులు పడుతుంది ఒక్కో రాశి నుంచి వేరే రాశిలోకి వెళ్ళడానికి. రవి కూడా 30 రోజులు, ఇక కుజుడు 45 రోజులు, రాహుకేతువులు 18 నెలలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడం జరుగుతుంది. ఇవి రాహుకేతు రెండు ఒకేసారి మారుతాయి. ఇక చంద్రుడు అత్యంత వేగంగా 2.5 రోజులు ఒక్కో రాశి నుంచి ఒక్కో రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక గురువు 12 నెలలు ఒక సంవత్సరం కాలం ఒక్కో రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. ఇక అత్యంత పెద్ద గ్రహమైన శని ఒక్కో రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరాలు పట్టడం జరుగుతుంది. అంటే ఇంచుమించు 30 నెలలు పడుతుంది. ఈ 9 గ్రహాల్లో ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి శని, గురువు, రాహుకేతువులు గ్రహ గోచారంలో రాసులు మారినప్పుడు ఈ రాసులను బట్టి గోచారం అనేది ఏ రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పొచ్చు. ఇక మిగిలిన రాసుల వారికి కానీ, మిగిలిన బుధుడు కానీ, శుక్రుడు, రవి, కుజుడు, చంద్రుడు ఇవి నెలకు 45 రోజులకు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ పెద్ద గ్రహాలు 2025లో మారడం జరుగుతుంది. కాబట్టి ధనస్సు రాశి వారికి ఎలా ఉందో మీరు తప్పకుండా తెలుసుకోండి. శని కుంభం నుంచి 2025 మార్చి 29 రాత్రి 9:45 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలోకి మీన రాశిలోకి శని మారడం జరుగుతుంది. అంటే శని మీన రాశిలో 2.5 సంవత్సరములు ఉండడం జరుగుతుంది, సంచారం జరుగుతుంది. సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభం, తర్వాత ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభించడం జరుగుతుంది. అంటే ధనస్సు రాశి నుంచి 4వ స్థానంలో 4వ రాశిలో శని ఉన్నందున దాన్ని అర్ధాష్టమ శని అని అంటారు. ఈ శని ఒక్కడే మారడం లేదండి. ఇప్పుడు గురువు కూడా వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నాడు. 14 మే 2025 సంవత్సరంలో ఉదయం 11:34 మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి గురువు మారడం జరుగుతుంది. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి గురువు మారుతున్నాడు. ఇక తర్వాత రాహువు మీనం నుంచి కుంభంలోకి మారడం జరుగుతుంది. రాహువు 20 మే 2025 ఉదయం 6:45 పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో కుంభరాశిలోకి రాహు మారడం జరుగుతుంది. ఇక తర్వాత కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. ఎప్పుడంటే 20 మే 2025 నాడు ఉదయం 6:45 ఉత్తరాభద్ర 1వ పాదంలోకి సింహరాశిలోకి కేతువు ప్రవేశించడం జరుగుతుంది. ఇక శని కుంభం నుంచి మీనంలోకి, గురువు వృషభం నుంచి మిథునంలోకి, రాహువు మీనం నుంచి కుంభంలోకి, కేతువు కన్య నుంచి సింహంలోకి మారడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ 4 గ్రహాలను బట్టి మీ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ధనస్సు రాశి వారికి 4వ రాశిలో శని ఉన్నందున అర్ధాష్టమ శని ప్రారంభమయ్యింది. ధనస్సు రాశి వారికి సప్తమంలోకి గురువు మారడం ద్వారా ఇన్ని రోజులుగా మీరు చేస్తున్న వివాహ ప్రయత్నము, అంటే వివాహము మీరు కుదుర్చుకున్న వివాహాలు మధ్యలో ఆగిపోవడము, ఆ వివాహాలు మళ్ళీ కలవడము, అవే సంబంధాలు కలవడము,
చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఆగిపోయినటువంటి వివాహం మీరు చర్చించి వదిలేసినటువంటి వివాహాలు కొలిక్కి రావడము, వివాహాలు కావడం అంటూ జరుగుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి ఈ వివాహం విషయంలో కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు బాగా చిగురిస్తాయి. ఇక ఇన్ని రోజులుగా గొడవ పడుతున్నటువంటి భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోవడం, దగ్గరికి రావడం, ఇక గొడవలు తగ్గిపోవడం, ఎక్కువ ఆకర్షణలో భార్య భర్త ఆకర్షణలో ఉండడం అంటూ జరుగుతుంది. ఇది మంచి శుభ ఫలితం అనే చెప్పొచ్చు, శుభ పరిణామము. ఎందుకంటే గురువు సప్తమంలో ఉండడం ద్వారా మీకు అప్పులు త్వరగా తీరిపోవడం, అప్పులు చెయ్యాలన్నా కూడా అప్పులు రావడం జరుగుతుంది. ఇక్కడ అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నా కూడా గురువు మీ మీ రాశికి అధిపతి అయినటువంటి గురువు మరి సప్తమంలో ఉండడం ద్వారా వివాహంకి అడ్డంకులు, వివాహం అయినా కూడా దూరంగా ఉండిపోవడం, ఈ గొడవలు ఏర్పడడం ఇవన్నీ బాగా తగ్గిపోవడం అంటూ జరుగుతాయి. సప్తమంలో గురువు మీకు చాలా మంచి మేలేనే చేస్తాడని చెప్పొచ్చు. మీకు ఆర్థికంగా చాలా బాగుంటుందండి. ఎందుకంటే అర్ధాష్టమ శనిలో మీరున్నా కూడా గురువు సప్తమంలో ఉండడం ద్వారా, సప్తమంలో ఉండి తన రాశిని సప్తమ దృష్టితో చూస్తున్నందువల్ల ఆదాయం పెరగడము, ఉద్యోగంలో కొంచెం పురోగతి లభించడము, వ్యాపారంలో కొంచెం ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం మెరుగుగా మంచి లాభాలు ఆర్జించడం అంటూ జరుగుతాయి. ఈ ఇతరులతో సంబంధాలు చాలా బాగుంటాయి. ఇక అష్టమ శని అర్ధాష్టమ శనిలో ఉన్నందున మిత్రులతో విభేదాలు రావడం, అపార్థాలు చేసుకోవడం ఇలాంటివన్నీ ధనుస్సు రాశి వారికి కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారికి 3వ స్థానంలో రాహు ఉండడం ద్వారా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక విదేశం నుంచి మీరు ఏమైనా ఎగుమతి కానీ దిగుమతి వ్యాపారం చేస్తున్న వారికి కూడా బాగానే కలిసి వస్తుంది. ఇక కేతువు భాగ్యస్థానంలో ఉండడం ద్వారా మీరు ఏదైనా డబ్బులు ఇతరులకి పంపించాలన్నా మీరు కొంచెం ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో కేతు ఉండడం ద్వారా ఏ పని మొదలుపెట్టినా మీరు ఆరాధన, సూర్య దేవాలయాలు దర్శించడం, ఇక గణపతి ఆరాధన చేసి ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కూడా సూర్య ఆరాధన మరి గణపతి ఆరాధన చేసినట్లయితే బాగా కలిసి రావడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెము డబ్బులు పెద్ద మొత్తంగా మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనే విషయంలో కూడా కొంచెం ఆలోచించి చేయండి. సప్తమంలో ధనుస్సు రాశి వారికి సప్తమంలోకి గురువు మారడం ద్వారా మే 14న గురువు మారుతున్నాడు, సప్తమంలోకి వస్తున్నాడు, అంటే మిథునంలోకి వస్తున్నాడు అండి. అంటే భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయితే వీరికి ప్రమోషన్స్ రావడం, ఉద్యోగాలు ట్రాన్స్ఫర్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది. భార్య సంపాదన, భార్య డబ్బు కూడా సంపాదించే డబ్బు కూడా బాగా పెరగడము, ఇద్దరికి లావాదేవీలు చాలా బాగా పెరగడం అంటూ జరుగుతాయి. ఇక మీరు ముఖ్యంగా శని ఆరాధన, శని దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టి ఆరాధించడం చేస్తే మీకు మంచి పరిహారం అని చెప్పొచ్చు. ధనుస్సు రాశి వారికి ఈ మార్చి 29 నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 22.5 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. అంటే 30 నెలలు. 30 నెలలు మీనరాశిలోకి శని సంచారం, గురువు సప్తమంలోకి, రాహువు కుంభంలోకి, కేతువు సింహంలోకి మారడం జరుగుతుంది. అంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి ఈ గ్రహాలు మారడం ద్వారా చాలా వరకు 12 రాశుల వారికి చాలా మంచి ఫలితాలు చూపిస్తుందండి. అంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది, కానీ మీకు ఈ అర్ధాష్టమ శనిలో మీ రాశి నుంచి ద్వితీయ తృతీయాధిపతి అయిన శని అర్ధాష్టమ శనిలో మీకు ప్రారంభం కాగానే కొంచెం ఇబ్బందులని పెట్టడం అంటూ జరుగుతుంది. ముఖ్యంగా స్నేహితుల మధ్యలో పొరపుచ్చాలు రావడం, అపార్థాలు చేసుకోవడం, ఇక చేస్తున్న పనులు సడన్గా ఆగిపోవడం. ఇన్ని రోజులు బాగానే చేస్తారు, ఇప్పుడు ఈ అర్ధాష్టమ శనిలో కొన్ని పనులు ఆగిపోవడం. అంటే మీకు సప్తమంలో గురువు ఉన్నందుకు పర్వాలేదండి, బాగానే ఉంటుంది. సప్తమంలో గురువు ఉన్నందుకు మీకు చాలా వరకు యోగకారకులని చెప్పొచ్చు. ఇక రాహు తృతీయంలో ఉండడం,
భాగ్యస్థానంలో కేతు ఉండడం ద్వారా కూడా మీకు బాగానే ఉంటుంది. ఎందుకంటే దూరం వెళ్ళి వ్యాపారం చేసే వరకు బాగానే ఉంటుంది. ఇక మీరు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అప్పుడప్పుడు కొంచెం ఆలస్యం కావడం, కొన్ని అడ్డంకులు ఏర్పడడం అంటూ జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త ఉండాలి. మీకున్న ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా శనికి ఆరాధించడం, శనికి తైలాభిషేకం చేయడం, ద్రాక్ష రసంతో శనికి తైలాభిషేకం చేయడం, ఇక హనుమాన్ చాలీస పఠనం చాలా బ్రహ్మాండంగా మంచి పరిహారం. హనుమాన్ చాలీస పఠనం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు పఠించడం, వెంకటేశ్వర స్వామి కుంకుమార్చనలు చేయించడం ద్వారా శని వల్ల వచ్చే దోషాలని చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది. అంటే శని ఏది ఇచ్చినా కూడా, శని మనకు ధనం ఇస్తాడు. మీకు ధనస్సు రాశి వాళ్ళకి శని ఇన్ని రోజులు డబ్బు ఇచ్చాడు, కానీ ఆ ధనాన్ని మీరు ఎలా నిలబెట్టుకుంటారు అనేది కూడా శని మీకు పరీక్ష పెడతారండి. విషమ పరీక్షలు పెడతాడు శని. పరీక్షలు పెట్టి ఆ పరీక్షల ద్వారా మీకు గుణపాఠం, పరీక్షల ద్వారా మీరు ఎంతో నేర్చుకుంటారనమాట. శని ఇచ్చే డబ్బు కూడా అలాగే ఉంటుంది. ఆ పరీక్షలు నెగ్గగానే మళ్ళీ డబ్బు ఇవ్వడం శని యొక్క లక్షణం. ఎందుకంటే ఆయన కష్టపడి పనిచేసే వాళ్ళంటే శనికి చాలా ప్రీతికరమైనది. అందుకే శని దోషాలు ఉన్నప్పుడు ఇతరులకు నల్ల గొంగళ్ళు దానాలు ఇవ్వడం, నల్ల బట్టలు దానాలు ఇవ్వడం, ఇక పేదలకు అన్నదానం చేయడం, ఇక నల్ల చీమలకు నూకలు పంచదార కలిపి వేయడం, తైలాభిషేకం చేయించడం, శివునికి కూడా ద్రాక్షరసంతో అభిషేకం చేయడం, నల్ల నువ్వులతో అభిషేకం చేయడం. ఇక అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నవారు ముఖ్యంగా తిల తైలం అంటే నల్ల నువ్వుల నూనెతో ఒళ్ళంతా పట్టించి తల కూడా నల్ల నువ్వులు రాసుకొని స్నానం చేయడం చాలా మంచి పరిహారం అండి. నల్ల నువ్వుల నూనెతో ఒళ్ళంతా రాసుకొని స్నానం చేయడం, నల్ల నువ్వుల దీపం వెలిగించడం శనీశ్వరుని దగ్గర చేసినట్లయితే శని ఇచ్చే అర్ధాష్టమ శని ఫలితాలు చాలా వరకు తగ్గింపనే ఉంటుంది. ఎందుకంటే గురువు సప్తమంలో ఉన్నాడు, రాహువు కేతువు మారడం ద్వారా కూడా బాగానే ఉంటుంది. అర్ధాష్టమ శనిలో చాలా వరకు కొన్ని పనులు ఆగిపోవడం గురువు సప్తమంలో ఉన్నందుకు మీకు చాలా వరకు మేలే చేస్తాడని చెప్పొచ్చు. ధనస్సు రాశి వారు ముఖ్యంగా అర్ధాష్టమ శనిలో శని ధ్యానం చేయడం ద్వారా కూడా వచ్చే అపవాదులు కానీ వచ్చే ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోవడం అంటూ జరుగుతాయి. ధనస్సు రాశి వారికి శని అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ మీకు పట్టి పీడిస్తున్నాడు, బాగా మిమ్మల్ని పీడించడము, ఉతికి ఆరేయడం అంటూ జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి శని ఈ జన్మలో మీకున్న పరీక్షలు పెట్టడం, మీకు బాగా బాధించడం అంటూ జరుగుతుంది. ఏదైనా కూడా ఈ గ్రహ గోచారం కంటే మీ జన్మజాతక పరిశీలన ముఖ్యంగా చేసుకోవాలండి. ఎందుకంటే జన్మజాతకంలో శని పాపి అయ్యిందా మరి శుభుడయ్యిందా, ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎలా అనేది జన్మజాతక పరిశీలన చేస్తే పూర్తిగా తెలుస్తుంది. అర్ధాష్టమ శని వల్ల ఎంతవరకు మీరు బాధింపబడతారు, మీరు చేస్తున్న పనులు ఎంతవరకు అడ్డంకులు ఏర్పడతాయి, చేస్తున్న పనులు ముందుకు వెళ్తాయా లేదా అనేది జన్మజాతక పరిశీలన చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి కిందలో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. సర్వేజన సుఖినో